వేల కోట్ల రూపాయలకు పడగలెత్తి ప్రభుత్వానికి సవాలు విసురుతున్న అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లను అరికట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి జిల్లాకు ఎస్పీగా ఎల్ సుబ్బారాయుడిని మరోసారి నియమించారు. గతంలో ఆయన తిరుపతి ఎస్పీగా ఉన్న సమయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ ఘటనకు సంబంధించి విచారణ కమిటీ ఇచ్చిన నివేదికలో సుబ్బారాయుడి తప్పు లేదని తేలడంతో మళ్లీ తిరుపతి ఎస్పీగా నియమించారు. ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీగా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు. విధుల్లో కఠినంగా వ్యవహరించడంతో పాటు ఆరోపణలకు సుబ్బారాయుడు తావివ్వరు. ప్రస్తుతం వైసీపీ నేతల అవినీతిపై జరుగుతున్న సిట్ విచారణలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన్ను విమర్శిస్తూ హెచ్చరికలు జారీ చేయగా అంతే ధీటుగా సుబ్బారాయుడు జగన్కు కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు సుబ్బారాయుడిని తిరుపతి ఎస్పీగా నియమించడంతో ఎర్రచందనం స్మగ్లర్లలో ఆందోళన మొదలైంది. జగన్ ముఠాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, విజయానందరెడ్డి, కొల్లం గంగిరెడ్డి, నాగ దస్తగిరి రెడ్డి లాంటి వారిపై ఉక్కుపాదం మోపితే కానీ అరుదైన ఎర్రచందనాన్ని కాపాడలేమని చంద్రబాబు భావిస్తున్నారు. గత 5 ఏళ్లుగా యథేచ్ఛగా ఎర్రచందనాన్ని కొల్లగొట్టి విదేశాలకు చేరవేసిన ముఠాను పూర్తిగా రూపుమాపడం, వీటిని నరికి పోర్టులకు తరలించేందుకు వస్తున్న కూలీలను నియంత్రించడం లాంటివి చేస్తేనే ఈ అరుదైన వృక్షజాతిని కాపాడడానికి వీలవుతుంది. ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శేషాచలం అడవుల్లో విస్తృతంగా ఎర్రచందనం మొక్కలు నాటి సంరక్షించారు. కానీ జగన్ ముఠా వాటిని కొల్లగొడుతుండటంతో శాశ్వతంగా చెక్ పెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు.